అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన డాక్టర్ వివిఎస్ఎస్ శర్మ గారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, భారీ వర్షాలు వచ్చినప్పుడు నదులకి వరదలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద సిటీస్ కూడా మునిగిపోతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏదైతే ఫ్లడ్ వాటర్ ఉందో అది సముద్రంలోకి ఇమీడియట్గా రిసీట్ అవుతుంది. దీంతోపాటు ముంపుకి గురవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు, కాలనీలు కావచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లడ్ వాటర్ ఎందుకు తొందరగా రిసీట్ అవ్వదు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్, నమస్తే సార్. సార్, మనం చూడొచ్చండి, ఈ భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదలు రావడం కామన్. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే ఇంకా విజయవాడలో 12 లక్షల క్యూసెక్ల కిందకే డిశ్చార్జ్ అవుతూ ఉంది. అయినా కానీ ఈ వాటర్ 2-3 రోజుల నుంచి ఎందుకు ఈ సముద్రంలో కలవట్లేదు అనేది చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఏంటంటారు దీనికి కారణం? ఇప్పుడు వర్షాల వల్ల వచ్చినటువంటి చాలా మటుకు నీరు మనకి రివర్స్ ద్వారా యాక్చువల్గా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. సముద్రంలో కలిసేటప్పుడు మనకి కొద్దిగా ఆటుపోట్లు అనేవి వచ్చేటటువంటి సముద్రంలో వచ్చే ఆటుపోట్లు కూడా కొంతవరకు దీన్ని పెంచడానికి తగ్గించడానికి కూడా యాక్చువల్గా అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ వరద వచ్చినప్పుడు అమావాస్య టైంలో వరద రావడం వల్ల అమావాస్య టైంలో ఏముంటుందంటే ఆటుపోట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అమావాస్య అప్పుడు ఏం జరుగుతుందంటే ఎర్త్, మూను, సన్ను 3 యాక్చువల్గా ఒకే ప్యారలల్ లైన్లో రావడం వల్ల ఈ రెండిట్ల యొక్క పుల్లు మ్యాక్సిమం ఉండడం వల్ల మనకి టైడ్ యాక్చువల్గా హయ్యెస్ట్ టైడ్ వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే అమావాస్యటప్పుడు ద మ్యాక్సిమం టైడ్ వస్తుంది. డిఫరెన్స్ దగ్గరగా 1.5 మీటర్ వరకు ఉంటుంది. అదే అమావాస్య నుంచి మనం అలా పౌర్ణానికి అలా వెళ్ళిపోతుంటే టైడ్ అలా తగ్గిపోతుంది. మళ్ళీ పౌర్ణమి టైంకి మళ్ళీ టైడ్ మళ్ళీ పెరుగుతుంటుంది. సో ఈ హై టైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సముద్రపు నీరు రివర్లోకి వస్తూ ఉంటుంది. లో టైడ్ ఉన్నప్పుడు రివర్ వాటర్ సముద్రంలోకి వెళ్తూ ఉంటుంది. ఈ టైడ్ ఎక్కువగా ఉండడం వల్ల సముద్రం నీరు కూడా రివర్లోకి వెళ్ళడానికి ట్రై చేయడం, రివర్లో ఉన్న వాటర్ సముద్రంలో రావడానికి ట్రై చేయడం వల్ల కొద్ది ఫ్రిక్షన్ ఏర్పడి రివర్ వాటర్ సముద్రంలోకి కొద్దిగా వెళ్లకుండా కొద్దిగా అడ్డుపడుతుంది అంతే. కానీ ఇది కంటిన్యూస్గా ఉండదు. మళ్ళీ ఒక 2 రోజులకి మళ్ళీ టైడ్ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ రివర్ వాటర్ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇటువంటప్పుడు కూడా ఈ హైయెస్ట్ హై టైడ్ ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా ఈ ఫ్రిక్షన్ ఉంటుంది. లోకి వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. సో ది టైడ్ వల్ల కొంతవరకు రివర్ వాటర్ సముద్రంలోకి వెళ్ళకుండా కొంతవరకు ఆపుతుంది అంతే. సో మొత్తం ఫ్లడ్ అంతా ఇది ఆపుతుందని కాదు, కొంతవరకు టైడ్ దీన్ని నిరోధించడానికి అవకాశం ఉంది. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, ఈ గ్రహాలు అపసవ్యంగా వెళ్ళడం లేకపోతే గ్రహాల దగ్గరగా ఉండడం వల్ల ఇదంతా గ్రహాలకి సంబంధించి ఈ వాటర్ ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎంతవరకు ఆటుపోట్లు జరగడానికి గ్రహాలే కారణం? గ్రహాల్లో మెయిన్ది బిందు మీకు చూపించినట్టుగా మూను, సన్ను యాక్చువల్గా ఈ రెండిట్ల వల్లే మనకు ఆటుపోట్లు జరుగుతాయి. సో ఈ రెండు అట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఆటు వస్తుంది. ఇవి తర్వాత మనకి ఆటుపోటు మనకి ఎవ్రీ 12 అవర్స్కి మనకి ఇటువంటిది జరుగుతుంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఇది 6 గంటలు, ఇది 6 గంటలు. ఇది ప్రతిరోజు ప్రతి కోస్ట్లోనే జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుంది, ఈ డిఫరెన్స్ చూసారా, లోడ్ నుంచి హై డిఫరెన్సు. మనం సౌత్కి వెళ్ళిపోయామనుకోండి, కన్యాకుమారికి వెళ్ళామనుకోండి, ఈ డిఫరెన్స్ 0.5 మీటర్సే ఉంటుంది, ఇంకా తక్కువ కూడా ఉంటుంది. ఇది మనం కలకత్తాకి కానీ గుజరాత్ కానీ వెళ్ళామనుకోండి, ఇది 10 మీటర్లు ఉంటుంది డిఫరెన్స్. ఓకే, సో మనం ఈక్వేటర్ నుంచి మనం దూరం వెళ్ళి కొద్దీ ఈ డిఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది ఈవేళ వరద వచ్చిందని చెప్పింది ఇదేదో ఆ రోజున కొత్తగా వచ్చింది కాదండి. మీకు 365 రోజులు ఈ టైడు ఎవ్రీ 12 గంటలకి మారుతూ ఉంటుంది. ఈ టైడ్ని మనం చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మూన్ ఎలా తిరుగుతుంది, ఎర్త్ ఎలా తిరుగుతుంది, విత్ రిఫరెన్స్ టు ద సన్ అన్న మనకు తెలుసు. కాబట్టి ఈ టైడ్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. వేళ కొత్తగా వచ్చింది ఏం కాదు, దీనివల్ల ఇది రావడం కాదు. ఎందుకంటే అమావాస్య నాటి ఫ్లడ్డింగ్ రావడం వల్ల మన టైడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా రిసీడింగ్ అనేది లేట్ అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. మనం చూసుకోవచ్చండి, వైజాగ్ చూసుకుంటే కనుక ఇక్కడ ఫ్లడ్స్ మొత్తంగా చాలా నియర్ బై ఉంటుంది సీఎంది. అదే విజయవాడ చూసుకుంటే కొంచెం చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏముంటుందని రిసీడ్ చేయడానికి? తేడా ఏంటంటే మన విశాఖపట్నం కొద్దిగా ఎలివేటెడ్గా ఉంది. మనకేమైంది, ఈ ఫ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కిందకి. విజయవాడ అలా లేదు, విజయవాడ లోలో ఉంది. సో అందుకని గ్రావిటేషనల్ ఫోర్సు విశాఖపట్నం బాగా ఎక్కువ. మీకు చెప్పాలంటే ఈ 19 సెంటీమీటర్ల వర్షపాతం మనం విజయవాడలో చూసింది
2008 అక్టోబర్లో మనకే వచ్చింది విశాఖపట్నంలో, కానీ మనకేం ఫ్లడ్ రాలేదు. ఒకటి ఏంటంటే మనం కొద్దిగా ఎలివేటెడ్ జోన్లో ఉండడం వల్ల ఒకటి, రెండోది మనకేం రివర్స్ లేవు దగ్గరలోని ఫ్లడ్ అవ్వడానికి. సో అందుకని 19 సెంటీమీటర్ల వర్షపాతం అంతా కొత్త ఏం కాదు. ఇలాంటివి బాంబేలో జరిగింది, మన విశాఖపట్నంలో జరిగింది, ఇలాంటివి వన్స్ ఇన్ ఏ వైల్ అలా వస్తూ ఉంటాయి. చెన్నైలో ప్రతి ఏడాది యాక్చువల్గా జరుగుతుంది కూడా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటిన్యూస్గా కూడా జరిగింది. సో ఇవేంటంటే ఈ లోతట్టు ప్రాంతాల కొద్దిగా సముద్రం లెవెల్ కన్నా కొద్దిగా కిందకున్న వాటిల్లో ఇవేంటంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడం వల్ల అలా జారుకుంటే కిందకి వెళ్ళిపోతే ఎత్తుగా ఉన్నవైతేను దానివల్ల కూడా కొంతగా ఫ్లో కూడా తగ్గుతుంది. అది అందుకని విశాఖపట్నంలో మనకి అందుకని ఫ్లడ్స్ రాకుండా ఉండడానికి కారణం. సార్ రీసెంట్గా చాలామంది భయభ్రాంతులు గురవుతున్నారు. సముద్రం వెనక్కపోవడం, రాళ్ళు బయటపడడం, మళ్ళీ సముద్రం ముందుకు రావడం ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటారు? ఇది సముద్రం వెనక్కి రావడం ఓన్లీ మనకి కొన్ని గంటలే జరిగింది. అది చెప్పాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈస్ట్ కోస్ట్లో మనకి ఈస్ట్ కోస్ట్లోనే వెస్ట్ కోస్ట్లో అయినా ఒక 4 నుంచి 5 నెలలు కరెంట్స్ ఒక డైరెక్షన్లో వస్తాయి. మనకి సెప్టెంబర్ నుంచి జనవరి వరకు తీసుకుంటే కరెంట్స్ నార్త్ నుంచి సౌత్కి వస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి సౌత్ నుంచి నార్త్కి వెళ్తూ ఉంటాయి. ఈ ఆగస్టు సెప్టెంబర్లో యాక్చువల్గా వెనక్కి తిరుగుతూ ఉంటాయి. మనకి జూలై ఆగస్టులో మనకి ఇక్కడ డ్రెడ్జింగ్ కూడా చేశారు, కొద్దిగా చేసి ఆ ఇసుకంతా యువతలు పోసారు. సో అది షాలో జోన్ అయింది అది. సో ఈ కరెంట్స్ ఇలా తిరుగుతున్నప్పుడు ఈ వాటర్ అప్పుడు అదే టైంలో విండ్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా సౌత్ వెస్ట్ విండ్స్ ఉన్నాయి. ఈ విండ్స్ లోపలికి ఇలా తోస్తూ ఉంటాయి నీళ్ళని. ఈ కరెంట్స్ కూడా ఇలా తిరుగుతున్నా ఆ టైంలో కొద్దిగా సముద్రం లోపలికి వెళ్ళి మళ్ళీ కరెంట్స్ మళ్ళీ మామూలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో ఇదే కైండ్ ఆఫ్ మనకి షార్ట్ టర్మ్ ఫినామినా అంతే. ఇది కరెంట్స్లో మార్పులు రావడం వల్ల, ఈ డ్రెడ్జింగ్ జరగడం వల్ల, కొద్దిగా అక్కడ షాలో అవడం వల్ల, దానివల్ల జరిగింది అంతే. ఈ కరెంట్స్ మారడం అన్నది కూడా ఆగస్టు సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎక్కడైతే షాలో ఉందో జోను, విండ్స్ కూడా మనకి ల్యాండ్ నుంచి ఓషన్కి విండ్స్ వెళ్తున్నాయి, అటువంటి టైంలో ఇలా కొద్ది లోపలికి వెళ్ళినట్టు కొన్ని గంటలు కనిపిస్తుంది మనకు అంతే. సార్ డాక్టర్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మీ అబ్జర్వేషన్ బట్టి ఈ ఫ్లడ్ ఎప్పుడులోగా రిసీట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు విజయవాడ? అది మొత్తం నేను చెప్పలేను, ఎందుకంటే అక్కడ వాటర్ వాల్యూమ్ ఎంత ఉంది, ఏ రేట్లో ఎక్స్చేంజ్ అవుతుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ టైడల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం 1 or 2 డేస్లో తగ్గిపోతుంది. మళ్ళీ కిందకు వచ్చేస్తాయి టైడ్స్, అండ్ ఆ ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు అమావాస్య ఎఫెక్ట్ ఉంది. అమావాస్య ఎఫెక్ట్ యాక్చువల్గా వేళ పొద్దున్న వరకు ఉంది, కానీ ఈ పీక్ని చూసారా కొద్దిగా 1 or 2 డేస్లో తగ్గుతుంది. అది తగ్గిన తర్వాత టైడల్ ఎఫెక్ట్ మనకి మినిమైజ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఫాస్ట్గా రిసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకటే చెప్తా ఉన్నారు డాక్టర్ గారు, ఒకటే చెప్తా ఉన్నారు, అమావాస్య దగ్గరగా ఉండడం వల్ల కొంచెం స్లోగా రిసీట్ అవుతూ ఉంది. 2 రోజుల్లో మొత్తం కూడా విజయవాడ జలదగ్గు నుంచి బయటపడే అవకాశం ఉంది. దీనివల్ల ఎవరో భయపడాల్సిన అవసరం లేదని అని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.